హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ మమ్మీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ లక్కీ టాకీస్. మా విక్కీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాం, మేము ఎలా డెకరేట్ చేసాం అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మా విక్కీ 5th బర్త్డే సెలబ్రేషన్స్ ఇది. సో ఈసారి నేను జంగల్ థీమ్ అనుకున్నాను. సో లాస్ట్ వీడియోలో చూసారు కదా, జంగల్ థీమ్ కేక్ ప్రిపేర్ చేశాను. ఈ ప్రాప్స్ అవి బెలూన్స్ అవి కూడా నేను మీషోలో ఆర్డర్ పెట్టాను జంగల్ థీమ్. సో జంగల్ థీమ్లో మనకి హ్యాపీ బర్త్డే బ్యానర్, 60 balloons and 6 foils and 8 animal props and 1 happy birthday prop and glue stick ఇచ్చారు. సో దట్స్ ఇట్, ఇవి మాత్రమే ఇచ్చారు. సో వర్త్ అనిపించింది. కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. సో ఇంకా డెకర్ స్టార్ట్ చేసేసాం. సో ఫస్ట్ అయితే హ్యాపీ బర్త్డే బ్యానర్ స్టిక్ చేసేసారు. ఇంకా నేను ఇక్కడ బెలూన్స్ ఊతున్నా. ఇదే మనకి చాలా పెద్ద టాస్క్ కదా. సో బెలూన్ పంప్ ఉండేది, అది సరిగ్గా పనిచేయట్లేదు. ఇంకా బెలూన్ మిషన్ అయితే లేదు. సో ఇంకా నేను ఇక్కడ బెలూన్స్ అయితే ఊదేస్తున్నా. ఇంకా మా వారు ఫాస్ట్గా డెకర్ అయితే చేసేస్తున్నారు. మా విక్కీ 10 days నుంచి అయితే పడుకోవట్లేదు. నా బర్త్డే ఈ రోజైనా మమ్మీ, ఈ రోజైనా డాడీ అని చెప్పేసి మార్నింగ్ లేచిన వెంటనే అడుగుతున్నాడు. సో చిన్నపిల్లలకి బర్త్డేస్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, వాళ్ళకి చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు అండ్ చాలా హ్యాపీగా కూడా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కేక్ కటింగ్స్ అంటే చాలా ఇష్టం మా విక్కీకి. సో ఫస్ట్ బర్త్డే నుంచి ఇప్పటి వరకు కూడా చాలా హ్యాపీగా అంటే చాలా ఇంట్రెస్ట్ కేక్ కటింగ్ చేయడం అంటే. తన బర్త్డేకే కాదు, ఎవరి బర్త్డేస్కైనా సరే కేక్ కటింగ్ చేసేస్తాడు. మా యానివర్సరీకి, మా బర్త్డేస్కి తనే ముందుంటాడు. కేక్ కట్ చేయడం అంటే అంత ఇష్టం వాడికి. ఇంకా 1 week ముందు నుంచే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఇన్వైట్ చేసేసాడు. ఇంకా నా బర్త్డే వస్తుంది, ఇంకా హిందీలో చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో అందరికీ ఇన్వైట్ చేసేసాడు, ఇన్విటేషన్ ఇచ్చేసాడు వచ్చేయమని అందరికీ. సో ఈరోజు మార్నింగే అందరూ వచ్చారు, డ్యాన్సెస్ చేశారు, సాంగ్స్ పెట్టుకున్నారు, చక్కగా ఎంజాయ్ చేశారు. ఈరోజు వాడి డే అయితే చాలా హ్యాపీగా అయింది. అంత ఎంజాయ్ చేశారు బర్త్డేని. కిడ్స్ అందరూ అంతే కదా, బర్త్డే అంటే వాళ్ళకి ఒక తెలియని హ్యాపీనెస్. సో ఈరోజు నా బర్త్డే, చాక్లెట్స్ ఇవ్వాలి, కేక్ కట్ చేయాలి అన్న హ్యాపీనెస్ వాళ్ళలో ఉంటుంది. ఇంకా ఈరోజు మార్నింగ్ అందరూ కాల్ చేసి విష్ చేస్తున్నారు. సో విష్ చేస్తుంటే విక్కీ అందరికీ చెప్పాడు, మా మమ్మీ ఈరోజు నా కోసం కేక్ చేసింది, ఈవినింగ్ నేను కేక్ కట్ చేస్తానని. సో అలా చెప్తుంటే ఒక తెలియని హ్యాపీనెస్ నాకు కూడానా. ఈ డే కోసం ఒక 10 days నుంచి వెయిట్ చేస్తున్నాడు. సో ఫైనల్గా ద డే వాస్ కేమ్ అండ్ ద మోస్ట్ స్పెషల్ డే ఫర్ మీ ఇన్ మై లైఫ్. ఎంత అంటే అంత స్పెషల్ నాకు అసలు. సో వాడు పుట్టినప్పుడు నా చేతుల్లో పెడితే ఇంకా హ్యాపీనెస్సే వేరు. మదర్స్ అందరికీ కూడా తెలుసు కదా. సో సేమ్ ఫీలింగ్ నాది కూడానా. సో ఇంకా మా విక్కీ అయితే చాలా మెమరీస్ ఇచ్చాడు మాకు మాత్రం. సో వాడి మాటలు ఎంత క్యూట్గా ఉంటాయో అండ్ చాలా బాగా మాట్లాడతాడు మా విక్కీ అయితే మాత్రం. చాలా క్యూట్నెస్ అసలు. మా ఇంట్లో అందరికీ చాలా స్పెషల్ వాడు. మా నాన్నగారు చనిపోయిన వెంటనే మా విక్కీ మాకు పుట్టాడు. సో మా నాన్నగారు అయితే తిరిగి వచ్చేసారు. మా విక్కీ యాజ్ ఇట్ ఈజ్ మా డాడీలానే ఉంటాడు. సో ఏమైనా సరే, ఆ కేరింగ్ అవనివ్వండి ఏదైనా సరే, సో మా డాడీలానే చేస్తాడు వాడు. సో చాలా కేరింగ్ ఎక్కువ, కేరింగ్, లవ్, ఎఫెక్షన్ అన్నీ ఎక్కువే. సో వాడు చాలా తొందరగా కూడా కలిసిపోతాడు అందరితో. సో మా బాండింగ్ చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. సో ఫైనల్గా డెకర్ అయితే ఇలా చేసాం. సో డెకరేషన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మాకైతే సింపుల్గా చాలా నచ్చింది. మా విక్కీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో వాడికి నచ్చినట్టే చేసాం మేము కూడా. యానిమల్స్ అంటే చాలా ఇష్టం మా విక్కీకి. సో అందుకని ఈసారి జంగల్ థీమ్ కేక్ అండ్ డెకర్ ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పాను కదా, ఇక్కడ డాన్సెస్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఈ బర్త్డే చాలా స్పెషల్ మా విక్కీకి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు అండ్ విషెస్ చెప్తూనే ఉన్నారు మార్నింగ్ నుంచి. ఈవినింగ్ ఇట్స్ పార్టీ టైం. సో ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా మీరు కూడా బర్త్డే సెలబ్రేషన్స్ చూసేయండి.
ఇక్కడ చూడండి మా విక్కీ. సో బర్త్డే కేక్ కట్ చేసి వాడి నోట్లో వాడే పెట్టేసుకున్నాడు. సో కేక్ అంటే అంత ఇష్టం, మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆ కేక్ కోసం. మా లక్కీకి అయితే 10 days నుంచి బాగాలేదు, చాలా వీక్ అయిపోయింది. సో వింటర్ సీజన్ కదా, ఫుడ్ అది సరిగ్గా తీసుకోవట్లేదు. సో చాలా అంటే చాలా పాడైపోయింది పాపం. సో యాక్టివ్గా లేదు ఎక్కువగా. ఇంకా మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాం. 6:30కి మా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయినాయి. వింటర్ సీజన్ కదా, దట్టు ఢిల్లీలో చాలా వెదర్ క్లైమేట్ అస్సలు బాగాలేదు. సో అందుకని తొందరగా కట్ చేసేసి తొందరగా సెలబ్రేట్ చేసుకొని పిల్లల్ని ఇంటికి పంపించేద్దామని 6 o'clockకే స్టార్ట్ చేసేసాం మేము. దట్టు కిడ్స్ కూడా చాలా తొందరగానే వచ్చేసారు. ఈవినింగ్ 5 pmకి 5:15 కల్లా వచ్చేసారు. సో ఇంకా మేము కూడా లేట్ చేయకుండా డెకరేషన్ అయిపోయిన తర్వాత మేము కూడా రెడీ అయ్యి 6 కల్లా స్టార్ట్ చేసేసాం మేము కూడా సెలబ్రేషన్స్. సో ఫైనల్గా సెలబ్రేట్ చేసేసాం. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కిడ్స్ అందరికీ కూర్చోపెట్టి స్నాక్స్ అయితే ఇచ్చేసాం. సో ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగినాయి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్, కమెంట్ ఫర్ మోర్ వీడియో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో guys. Until then, bye bye.